నెల్లూరు జిల్లాలో 10 రోజుల క్రితాడని అతని కుటుంబం శ్మశానం దగ్గర వేచి చూస్తోంది. వెంకటగిరి మండలం పెట్లూరులో వాసు అనే వ్యక్తి 10 రోజుల క్రితం స్వైన్ ఫ్లూతో చనిపోయాడు. అతన్ని స్థానికంగా ఉన్న శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు. ఆ తర్వాత తన కొడుకు 41 రోజుల తర్వాత తిరిగి బతికొస్తాడంటూ 10 రోజులుగా అతని తల్లిదండ్రులు శ్మశాన వాటికలోనే కాపలా కాస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలను వాడటాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటులో మాట్లాడాలని టీడీపీ నిర్ణయించింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ నిర్వహించాల్సిన కర్తవ్యంపై చంద్రబాబు తమకు దిశానిర్దేశం చేశారని చెప్పారు టీడీపీ నేత సుజనా చౌదరి. ఎన్నికల సమయంలో పూర్తి బడ్జెట్ పెట్టే అధికారం లేనప్పటికీ ఓటాన్ అకౌంట్స్కు బదులుగా పూర్తి బడ్జెట్ పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారాయన. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా విజయవాడలో జాతీయ జెండా ఎగరవేశారు గవర్నర్ నరసింహన్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. సమాచార శకటం ప్రథమ స్థానంలో నిలవగా అటవీ శాఖకు 2వ స్థానం దక్కింది. డ్వాక్రా గ్రూపులకు పసుపు కుంకుమ పేరుతో 10,000 రూపాయలు అంటూ సీఎం చంద్రబాబు మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. ఎన్నికల నోటిఫికేషన్ ముందు కొత్త నాటకానికి టీడీపీ తెరతీస్తోందన్నారు. ఎవరైనా అన్నలు చెల్లెమ్మలకు చెల్లను చెక్కులిస్తారని ఆమె ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ప్రజల డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ప్రజలకు తాయిలాలు ఇస్తున్నారని మండిపడ్డారు.